ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నాగర్ కర్నూల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉపాసకురాలు గురుమాత విజయలక్ష్మి శ్రీనివాసులు సోమవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభూ దేవాలయానికి విచ్చేసిన గురుమాతకు దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ మండపంలో గురుమాతను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా గురుమాత మాట్లాడుతూ తనకు శ్రీ నృసింహస్వామి కరుణా కటాక్షాలు ఉండటం వల్ల ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నానని వారు తెలిపారు. కూడా ఆ యొక్క ఆశీర్వాదం తీసుకొని నరసింహస్వామి దేవాలయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా సస్యశ్యామలంగా ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే సంకల్పం తీసుకొని ఒక మహాభవనాన్ని సృష్టించి అక్కడ వారి చేతుల్లోనే నరసింహస్వామి మనసు మార్చి వెలుగు మహానుభావుడు త్రిమూర్తులు ఈశ్వరుడు చేయడం, దశావతారాలు సృష్టించడం, తన చుట్టూ బాగు ప్రయాణ చేసి సృష్టించడం అంటే చిన్న విషయం కాదు. బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించడం సాక్షాత్ బ్రహ్మదేవుడు దర్శనం కూడా మనకు అవుతుంది త్రిమూర్తి చేతుల్లో. మరి ఇటువంటి చేతుల్లో ఒక గురుగారు వారి ఆశీర్వాదం మనకు ఉండాలని అద్భుతంగా ఉంటుంది అన్నారు. ఈ దేవాలయంలో పదాలలో ఎలాంటి ఇక్కడ వచ్చే పండుగలకు ఎలాంటి బాగలేదు. దీని మీద కళ్యాణం తీసుకొచ్చే డబ్బు తీసుకొని ఏది లేదు. సన్మాన సత్కారాల కోసం మాత్రం నేను ఏ రోజు పని చేయలేదు. ఇక్కడ ఉన్న మరొక అందరికీ కూడా మరొక చెప్తున్నాను, అలా చేయవలసిన అవసరం నాకు. చేసేంత గొప్ప మన దగ్గర ఏమీ లేదు. ఆయన లేకుండా చూడలేదు అందరూ వచ్చారంటే అర్థం ఉంది. ఆ రోజు ఆయన ఈ క్షేత్రానికి నీకు ఒక సంబంధం ఉంది అని చెప్పారు. ఆ సంబంధం మీరందరికీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఒక సంబంధం ఉంది అన్నారు. నా తర్వాత చేశాను, ఇచ్చాను, అయిపోయింది. నాకు ఒక టెన్షన్ అంటే ఏంటి, అక్కడ ఇలా జరుగుతుంది. గంట గంటకి మాకి ఫోన్ చేయాలన్నారు. మా మాకి చెప్పారు గంట గంటకి చేయాలి. ఫస్ట్ సంవత్సరం చెప్పారు ఒక గంటకి నాలో వైబ్రేట్ ఒక రకమైన కంగారు. దేవాలయంలో ఉంటే ఎక్కడైనా డిస్టర్బ్ అవుతుందని నా గృహానికి వెళ్ళాను. గంట గంటకి మాకి ఫోన్ చేశాను. అయిపోయింది, చాలా ప్రమాదంగా జరిగింది స్వామి అన్న. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాను. మన రోజు నాకు మాకి ఒక ఫోటో పెట్టాను. అదే ఇప్పుడు నన్ను దర్శించుకున్నాను. అది బ్రహ్మోత్సవం జరుగుతుంది. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఒక జలం నాకు చెప్పిన మాట మీకు చెప్తున్నాను. నేను ఎలా చెప్పాను నాకు చెప్పి మీకు చెప్పాలి. అలా కాదు ఫాస్ట్గా విషయం చెప్పాను అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. ఎత్తిలో ఉండకూడదు అలా చెప్పిన తర్వాత అందులో ఎవరో ఒకరికి ఆపద జరగదు. నా నోట్లో నేను చెప్పను, ఒక ఆపద జరుగుతుంది అని చెప్పాను. అలా ఏమీ ఉండదు. నాకు తెలియదు. మనం వెళ్ళొచ్చు, వస్తారు అమ్మగారు ఒకసారి అని అడిగారు. నేనేం రాలే, అవసరం లేదు. అడిగారు గుర్తుందా అమ్మగారు మనం ఒకసారి వెళ్ళాము, కానీ అక్కడ చాలా చాలా పెద్దవాళ్ళు ఉంటారు, ఇతరులకు వస్తారు అన్నీ చెప్పారు. వాళ్ళు మనం అంత పెద్దవాళ్ళు చెప్తాను వెళ్ళలేదు, మనం చిన్నగా ఉంటాం, మనం వదిలేదు చెప్తుంటాడు. ఏమంటాడంటే స్వామి కంటిన్యూగా మాట్లాడుతుంటారు. స్వామి అంటే లేదు కానీ అమ్మ అంటాడు, స్వామి అంటారు, గురుమాత అంటారు, ఎన్నో అంటుంటారు. అక్క అంటారు, తమ్ముడు అంటారు, చెల్లి అంటారు, బిడ్డ అంటారు. ఏది పిలిచినా ఏది పలకాలి. అలా మాత్రమే ఒకరోజు మాట చెప్పారు. స్వామి మా సాగర్ ఉంటారు, సాగర్ పేరు చెప్పండి. ఆయన చెప్పలేండి, చెప్పండి. సత్యచంద్రారెడ్డి గారు ఒక రోజు తీసుకొచ్చాడు. 12 గంటలకు మంటపడ్డ తీసుకొచ్చాడు నాకు. స్వామి మా సాగర్ అన్నారు. సరే మా సాగర్ గారికి కాస్త నాకు ఏదో భయం ఉంది కాదు, ప్రేమతో కొట్టు పెట్టాను. ఆయన సమస్య చెప్పాడు. అది అయిపోయింది. ఒక 6 నెలల తర్వాత ఒక మాట చెప్పారు. స్వామి ఇలా చేతులు ఇలా చేయాలని ఇవ్వలేదు. ఒకసారి మాట ఇచ్చామంటే చచ్చేదాకా నేను చెప్తాను
ఈ దేవాలయం నుంచి నాకు ఏమీ తెలియదు, దేవాలయం నుంచి నాకు ఏమీ తెలియదు. తెలిసిన